హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఆగస్టు 3 అన్నపూర్ణ స్టూడియోలో ఎన్ని గొడవలు అడిగినాయో పార్ట్ 1 పెట్టాను. పార్ట్ 2 ఇది. ఇంత గొడవలు అంటే ఘోరమైన గొడవలు, ఘోరంగా కొట్టుకున్నారంట. నిజంగా కొట్టుకొని పోయినారంట. అంత ఘోరమైన గొడవలు అంతా. ఓకే, వాళ్ళు ఇచ్చిన బిగ్ బాస్ బీబీ టీం వాళ్ళు అట్లా క్వశ్చన్స్ ఇచ్చారంట. వీళ్ళు అట్లాంటి ఓకే నన్ను ఫేక్ అని ఎట్లా అంటావు, నన్ను చూసిరా మీరు చేసిరా అని అట్లా అన్నారంట. ఇంకొకటి ప్లంబర్ ఒక ఇందులో ఒక దొంగ కూడా వచ్చింది. దొంగ కూడా సెలెక్షన్ చేసిరంట. నిజంగా దొంగను కూడా ఒక దొంగ, మీ ప్రొఫెషన్ ఏదంటే దొంగతనాలు చేస్తా అని చెప్పినట్ట. రియల్ చెప్తున్నా, ఆయన మీద 6 కేసులు కూడా ఉన్నాయంట. వామ్మో, షాక్ అనిపించింది. ఒక దొంగను కూడా సెలెక్షన్ చేసినారు ఏంది బిగ్ బాస్ వాళ్ళు అని అనిపించింది. రియల్ చెప్తున్నా, అట్లా కూడా ఉంటారు. ఇంకా బిగ్ బాస్ వాళ్ళు ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వచ్చిర్రు, ఓకే ఆ రోజు బిగ్ బాస్ అన్నపూర్ణ స్టూడియోకు ఎవరెవరు వచ్చిండ్రో కూడా మనం తెలుసుకునే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే కానీ మీకు లాస్ట్ వరకు ఏది నచ్చినా ఒక లైక్ కొట్టుకొని చూడండి, నేను ఇంకా హ్యాపీగా ఉంటా. ఒకటి ఎవరెవరు వచ్చినంటే సెలెక్ట్ టీవీ వాళ్ళు కూడా, టీవీ హీరోయిన్స్, యాక్టర్స్, కొంతమంది యాక్టర్స్ అంటే ఒక టీవీ సీరియల్ చేసేవాళ్ళు, కొంతమంది సింగర్స్, అంత పేరు లేని వాళ్ళు కూడా కొంతమంది వచ్చారంట. అక్కడ చాలా మంచిగా మాట్లాడారంట. వాళ్ళు కూడా కొంచెం వచ్చే ఛాయిసెస్ కూడా ఉన్నాయి అని అంటుండ్రు. వాళ్ళు నార్మల్ కామన్ మ్యాన్స్ లాగానే వచ్చారు అని అంటున్నారు. వాళ్ళు చూద్దాం ఒకటి ఫస్ట్ కొంతమంది యూట్యూబ్ వాళ్ళు ఎవరంటే సిద్దిపేట మోడల్ గురించి తెలుసు. సిద్దిపేట అంటారా బాయ్ అని అంటాడు చూడు, సిద్దిపేట మోడల్. తర్వాత ఖమ్మం కోటేష్ పాదయాత్ర చేశాడంట. అతను రైతు బిడ్డ అని పాదయాత్ర చేశాడంట. రీసెంట్గానే ఆయన హైదరాబాద్కి వచ్చేసాడంట. హైదరాబాద్లో చేశాడంట. ఖమ్మం నుంచి హైదరాబాద్లో పాదయాత్ర చేశాడంట. ఇతన్ని కూడా అడిగారంట, నువ్వు అక్కడి నుంచి ఇక్కడ పాదయాత్ర ఎందుకు చేశావు అని అడిగారంట. అడిగితే వాళ్ళు అన్నారంట, అతను అన్నాడంట, ఓకే నాకు బిగ్ బాస్ ఒక డ్రీమ్ కాబట్టి నేను అట్లా చేసిన. అప్పుడు పల్లె ప్రశాంత్ని తీసుకున్నారు కదా, ఇప్పుడు నన్ను కూడా తీసుకోండి అని చెప్పారంట. ఒక విషయం అయితే చెప్తాను నేను, కొందరు మాట్లాడుతుండ్రు, ఓకే ప్లంబర్ పని చేస్తాడు వచ్చి చేసే మళ్ళీ ఆయన ప్లంబర్ పని చేసుకోడు కదా అని అంటే, మీరు నార్మల్ ఏమన్నారు, కామన్ మ్యాన్స్ యూట్యూబ్లోకి ఇంతమంది ఓకే ఒక సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళని, యూట్యూబ్లో ఇంత చిల్లర ఉన్న, ఇన్స్టాగ్రామ్లో ఇంత చిల్లర ఉన్న ఫాలోవర్స్ ఉన్నని ఎందుకు తీసుకుంటారు అని నాకు అనిపించింది. ఓకే తప్పైతే సారీ బిగ్ బాస్ టీం వాళ్ళకు. నేనేమనుకుంటున్నా అంటే, ఓకే యూట్యూబ్లో ఈడ వాళ్ళకు ఒక మంచి ఉన్నప్పుడు, వాళ్ళు మంచి ఫేమ్ అవుతున్నప్పుడు వీళ్ళని తీసుకోండి. మీరు కామన్ మ్యాన్స్ అన్నప్పుడు కామన్ మ్యాన్స్నే తీసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకైతే. ఓకే తెలియదు నాకైతే, ఓకే అట్లా అనిపించింది నాకైతే. సిద్దిపేట మోడల్, ఖమ్మం కోటేష్, తర్వాత ఖమ్మం కోటేష్కి 9K సబ్స్క్రైబర్స్ ఉన్నారంట. ఓకే ఆయన తీసుకోవచ్చు. తర్వాత చాలామంది ఇంకా ఒక నిమిషం ఆగండి, నేను చెప్తున్నాను, రాసుకున్నా. ఇది అమ్మో ఏమన్నా రీసెర్చ్ చేయండి, ఇట్లా రీసెర్చ్ చేసి రాసుకోవాల్సి వస్తుంది. నిజంగా అట్లా ఉండాల్సి వచ్చింది. చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయంట. తర్వాత వామ్మో నిజంగా ఘోరం అనిపించింది నాకైతే. ఒక్కొక్క సోషల్ మీడియా కమేడియన్స్ని తీసుకున్నారు, బిగ్ బాస్ ట్రాన్స్జెండర్స్ని తీసుకున్నారు, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో కూడా కొంతమందిని తీసుకున్నారు. అట్లా వాళ్ళు వచ్చిర్రు బిగ్ బాస్ అదేంటంటే అన్నపూర్ణ స్టూడియోకి నిన్న ఆగస్టు 3 నాడు వచ్చిండ్రు. మళ్ళీ ఎట్లా చేసారో ఎట్లా చూసారో మనకైతే తెలియదు. అయితే చాలామంది ఒక బిచ్చగాడు వచ్చాడని చెప్పిన, ఒకసారి ఒక దొంగతనం చేసి ఆయన కూడా వచ్చినట్ట. నీ ప్రొఫెషన్ ఏందని వాళ్ళు అడిగితే ఏమన్నాడంట, నేను దొంగతనాలు చేస్తా అని డైరెక్ట్ చెప్పేసిందంట. వామ్మో నేనైతే నా మీద 6 కేసులు కూడా ఉన్నాయని చెప్పినంట. వామ్మో చాలామంది పేపర్ వేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే 200 మెంబర్స్ వచ్చారంట. 200 మెంబర్స్ అప్లై చేశారంట. మళ్ళీ ఆడికి వచ్చినాక ఎంతమంది వచ్చారో, మళ్ళీ ఎంతమంది వస్తారో చూడాలి. మ్యాక్సిమం 4-5 మెంబర్స్ అయితే వస్తారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళకు కూడా కొంచెం హార్ట్ ఉన్న వాళ్ళు అయితే కావాలి కదా, అట్లా వస్తారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఎక్స్పోజ్ చేయడానికి, ఒక ఫ్రెండ్షిప్ చేయడానికి అట్లాంటివి అయితే ఉండాలి కదా.
40 మందికి అగ్ని పరీక్ష పెడతారు. అగ్ని పరీక్ష ఎట్లా ఉంటుందో చూడాలి కామన్ మ్యాన్స్. ఇప్పుడు ఎవరెవరు వస్తున్నారో మనం మాట్లాడుకుందాం. బిగ్ బాస్ దానిలకు ఎవరెవరు వస్తున్నారో మాట్లాడుకుందాం. బిగ్ బాస్ దానిలోకి ఎవరెవరు వస్తుందంటే అంకితా నాయుడు, ట్రాన్స్జెండర్ అంకితా నాయుడు. ఈమె యూట్యూబ్ ఛానల్లో దగ్గరగా ఒక 400K వాచ్ అవర్స్ అనుకుంటా ఉంటారు. అప్పుడు ఆమెకు ఒక మ్యారేజ్ చేసుకున్నది. వాళ్ళిద్దరు బాగా ట్రెండ్, నిజంగా ఒక ఆదర్శ దంపతులు. అక్కడ చాలా బాగుంటుండే. అప్పుడు నేను కూడా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే, అంటే ఇప్పుడు నేను కొంచెం బిజీ అయిపోయినా, అందుకే నేను ఆ యూట్యూబ్ ఛానల్ చేశాను. నిజంగా చాలా 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 మంచిది అంకితా నాయుడు అక్క. నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఆమెను చూస్తుంటే. నిజంగా చాలా బాగుంటుంది. 300K ఉంది రాసుకొని, ఇన్స్టాగ్రామ్లో 300K ఉంది. యూట్యూబ్లో ఎంత ఉన్నారో నాకు అంత ఐడియా లేదు, కానీ ఆమె వీడియోస్ అయితే చాలా బాగుంటాయి, కామెడీ ఉంటాయి. ఉప్పల్ బాలతో కూడా మస్తు కామెడీ చేస్తుంటుంది. నిజంగా ఈమె రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంచి ఓపెన్ ఉంటుంది. వాళ్ళ ఇల్లు చూడండి ఎంత బాగా కట్టుకున్నది. ఓకే, వాళ్ళ హస్బెండ్తో ఏదో క్లాషెస్ వచ్చి విడిపోయినట్టున్నారు, మళ్ళీ మనకు తెలియదు. అన్న అప్పిచ్చల్ ఈమె అన్న ఏదో ట్రాన్స్జెండర్, నేను కరెక్ట్ అంతా రాసుకోలేదు. ఈమె మిస్ యూట్యూబ్ తెలంగాణ ట్రాన్స్జెండర్ ఏమంట. ఈమె కూడా నేను అన్ని ఫోటోలు థంబ్నెయిల్స్లో పెడుతుంటాను చూడండి. ఈమె కూడా వచ్చిందంట నిన్న. చంద్రముఖి ట్రాన్స్జెండర్. ఆమె చాలా డిగ్నిటీగా చాలా చాలా మంచిగా మాట్లాడుతుంటుంది ఆమె చంద్రముఖి. ఆమె కూడా బిగ్ బాస్ అంటే నిన్న అన్నపూర్ణ స్టూడియోకి వచ్చిందంట. ఓకే, ఎథిక్స్ మీన్స్ ఓకే, కొన్ని విషయాలు బయట జరిగే సమాజం గురించి కూడా భలే మాట్లాడుతుంటుంది చంద్రముఖి. ఇంగ్లీష్ అయితే హైలైట్ మాట్లాడుతుంటుంది, రియల్ చెప్తున్నా, సూపర్ ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఆమె కూడా వచ్చిందంట. చాలామంది, ఇంకొకరు బైసెక్సువల్ ఒక అతను వచ్చానంట. అతను మళ్ళీ ఇంతవరకు రాలేదు. ఒక ఫారెన్ నుంచి ఒక అమ్మాయి వచ్చిందంట. అమ్మాయి ఫోటో అయితే ఇంకా అమ్మాయి పర్సనల్, అది ఏదో అమ్మాయి ఫారెన్ నుంచి వచ్చిందంట. ఆమె ఏదో మిస్ యూనివర్స్ ఏదో అంట, అంత తెలియదు. ఆమె వచ్చిందంట. మళ్ళీ ఆమె సెలెక్ట్ అవుతుందో కాదో కూడా చూడాలి, తెలవాలి. తర్వాత ఇంకా ఒక మోడల్ వచ్చిందంట. మోడల్ అంటారుగా, మోడల్ అట్లా ఒక మోడల్ కూడా వచ్చిందంట. ఒక 6 కేసులున్న ఒక దొంగ కూడా వచ్చిందంట. నీది ప్రొఫెషన్ ఏంటంటే నేను దొంగతనాలు చేస్తాను. ఇంకా వీలుంటుంది రైతు బిడ్డ, కూలి బిడ్డ, ఉత్తర్ ప్రశాంత్ క్రీన్ అంటే ఇతను ఏంటంటే ఏమైనా ఫుడ్ చేస్తుంటాడు, ఫుడ్ వాళ్ళు ఆడ ప్రమోషన్స్ చేస్తుంటాడు. ఫన్ ఉంటాయి ఆయన వీడియోస్, అవి కూడా ఆయన కూడా ఉంటుంది. సిద్దిపేట మోడల్కి 83K ఉంది. కూలి బిడ్డకు పాదయాత్ర చేసింది, ఖమ్మం కోటేసి వచ్చిండు. తర్వాత చాలామంది, ఇంకా కొంతమంది సింగరు శ్రీతేజ కూడా ఆయన ఏం చేసిండు, ఆయన కూడా కామన్ మ్యాన్గానే వస్తున్నాడని చాలామంది అంటున్నారు. సింగర్ శ్రీతేజ మస్తు కాంబినేషన్. ఈయన ఈయన సెలక్షన్ ప్రాసెస్ కూడా ఒక మంచిగా చెప్పారంటే చాలా మంచిగా మాట్లాడారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఒక తెలిసిందే కదా ఫ్రెండ్స్, అంటే మనం ఒక ప్రొఫెషన్ ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడాలో తెలుసుగా అట్లా. తర్వాత సయ్యద్ అరోన్ అబు మోడల్, ఈయన కూడా మంచిగా మాట్లాడాడంట. తర్వాత మల్లేశ్వర్ అంట. ఏందో 83K ఉంది. మల్లేశ్వరి, సారీ, ఇది ఇన్స్టాగ్రామ్. ఈమె యశ్వి శ్రీనివాస్, ఈమె కూడా 123K ఉంది. మయూ మెంటలిస్ట్. బిగ్ బాస్ వాళ్ళు చాలా సార్లు మెంటలిస్ట్ని బిగ్ బాస్కి తీసుకురావాలి అనుకున్నారంట, మళ్ళీ ఇంతవరకు తీసుకోలే. మనం మెంటలిస్ట్ కొంతమంది పేర్లు, అంటే వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో కూడా కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా, అట్లా ఇతను కూడా వస్తున్నట్ట. ఏమో ఇతను ఈసారి రావచ్చని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చెప్పలేం. ఓకే ఈయనకు మంచిగా మెంటలిస్ట్ కదా, అట్లానే తీసుకుంటున్నారు అని నాకైతే తెలియదు. సాధన నాయుడు అంట. వీళ్ళందరూ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు. సాధన నాయుడు, తర్వాత నిదిత్ అంటే ఎవరు మనకు కూడా తెలియదు, అంటే వాళ్ళు వచ్చేంతవరకు తెలియదు. కొంతమంది ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు కదా వాళ్ళు. తర్వాత అనుషానంట, కల్కి ఇలా అనుష ఒకరు, కల్కి ఒకరు, వీళ్ళు కూడా వస్తున్నారంట ఈసారి బిగ్ బాస్. ఓకే, ఇంతమంది పేర్లు చెప్పాను కదా, పక్క వీళ్ళు వస్తారని చెప్పలేను. ఓకే, వీళ్ళు అగ్ని పరీక్షకు వీళ్ళు వచ్చారు, మళ్ళీ వీళ్ళు సెలెక్ట్ అవుతారో గారో నాకైతే తెలియదు. సెలెక్ట్ కావాలి అని అనుకుంటున్నది నేను ఎవరంటే అంకితా నాయుడు సెలెక్ట్ కావాలని కోరుకుంటున్నాను. చాలా మంచిది, నిజంగా చాలా కష్టాలు పడి ఆమె ఒక మంచి ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉంది. నాకైతే అంకితా నాయుడు సెలెక్ట్ కావాలని నేను కోరుకుంటాను. అంతే. చంద్రముఖి అన్న ఆ
ట్రాన్స్జెండర్ కూడా, వాళ్ళిద్దరు నాకైతే మంచిగా అనిపిస్తారు. అందుకే నేను వాళ్ళిద్దరు సెలెక్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను. నేను చెప్పిన వాళ్ళు రాలేరు కదా అని ఆలోచించకండి. ఏమో రావచ్చు రాకపోవచ్చు. ఓకే, వీళ్ళు సెలబ్రిటీస్ అయితే వీళ్ళు కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళు, వీళ్ళైతే అన్నపూర్ణ స్టూడియోకి పోయిండ్రని తెలుసు. ఇంకొకటి, ఈ బిగ్ బాస్ వాళ్ళు ఓకే ఇప్పుడు ఈ ఛాయిస్ పోయిందని మీరు ఏదేదో చేసుకోకండి. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళు చెప్పారుగా, మీకు మళ్ళీ బిగ్ బాస్ వాళ్ళు అడిగినట్టు మీరు వైల్డ్ కార్డుగా పోవడానికి కూడా మీరు ఓకేనా అని. ఈ వీడియో కానీ మీకు నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నాను అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.